ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళా వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశారు. రోజు మాదిరిగానే పత్తి చేనులో పనిచేస్తుండగా సమీపంలోని తేనె పట్టు నుంచి ఒక్కసారిగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో గాయపడ్డ వ్యవసాయ కూలీలను వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక మెరుగైన వైద్యం అందించాలని కూడా డాక్టర్లకు సూచించారు. తేనెటీగలు గాయపడ్డ వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకు షిఫ్ట్ చేసినట్టు ఇప్పుడు ఐసీపీ బెడ్స్ లేవని అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే ప్రాబ్లమే